తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి అన్ని రంగముల వారికి యోగదాయకంగానే ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉండే అవకాశం ఉండవచ్చు. ఆదాయం వచ్చినప్పటికీ ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త కూడా అవసరం. ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు, కండరముల నొప్పులు వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉండవచ్చు. అలాగనే సోదరులతోనూ బంధుమిత్రాదులతోనూ సత్సంబంధాలు కలిగి ఉండడం ఎంతైనా అవసరం. ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అపనిందలు పొందే అవకాశం ఉంది. ఇతరుల వల్ల మోసపోయే అవకాశం కూడా ఉండవచ్చు. ప్రతి పనిలోనూ కష్టపడి విజయాన్ని సాధిస్తారు. కొంతవరకు స్థిరాస్తులను అభివృద్ధి చేసే క్రమంలో ఆలోచిస్తారు. విద్యార్థులకు శ్రద్ధ తగ్గడం వలన ఆశించిన ఫలితాలు పొందలేకపోవచ్చును. కష్టపడి పనిచేసినట్లయితే, కృషి చేస్తే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త మాత్రం చాలా అవసరం. అలాగనే ఉద్యోగస్తులకు కొంతవరకు అనుకూలంగా ఉండేటప్పటికీ అధికారుల ఒత్తిడులు, ఆకస్మిక బదిలీలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగనే వ్యాపారస్తులకు, ముఖ్యంగా కిరాణా, రైస్ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. బంగారం, వెండి వ్యాపారస్తులకు సామాన్య ఫలితాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు ప్రజల్లోనూ అధిష్టానంలోనూ గౌరవ మర్యాదలు ఉంటాయి. ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగనే కళాకారులకు అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఆశించినటువంటి ఫలితాలు ఉండకపోవచ్చు. వ్యవసాయదారులకు పంటలు బాగానే కలిసి వస్తాయి, కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉండవచ్చు. అలాగనే స్త్రీలకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, సంతానం ద్వారా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉండవచ్చు. ఏది ఏమైనా మీ మాటకు విలువ ఉంటుంది. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదముల వారికి ఆరోగ్యం బాగుంటుంది. మీ మాటలు ఇతరులకు ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా గౌరవ మర్యాదలకు మాత్రం లోటు ఉండదు. అలాగనే రోహిణీ నక్షత్రం వారికి కొన్ని మానసిక శారీరకమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగనే మృగశిర నక్షత్రం 1, 2 పాదముల వారికి కొన్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవసరానికి తగినటువంటి ఆదాయం చేతికి అందుతుంది. భూ, గృహ, స్థిరాస్తులను అభివృద్ధి చేసే క్రమంలో ఆలోచిస్తారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త మాత్రం అవసరం ఉంటుంది. సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారు గురుగృహానికి జపం చేయించడం, కొమ్ము శనగలు, పసుపు వస్త్రం దానం చేయటం, అలాగే రావి చెట్టు ప్రదక్షిణలు చేయడం ద్వారా ఇంకా శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇవి ఈ సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. ఇంకా మరెన్నో విషయాల కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. స్వస్తి.